గిరిజనేతరులు సర్కార్ సేవకులు ఏకమై దర్జాగా కబ్జా పర్వం సాగిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు, బాధిత గల ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, హాస్టల్ వార్డెన్లు, బడా రైతులు ఇలా ఎందరెందరో అటవీ శాఖ భూముల్లో సాగు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ స్పందించి ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకుని హరితహార నర్సరీ ఏర్పాటుకు సంసిద్ధమైంది. వరంగల్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లోని పోడు భూములను గిరిజనేతరులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆక్రమించి అక్రమ సాగు చేపట్టారు. జిల్లాలోని ఖానాపురం మండలం చిలకమ్మనగర్లో రిజర్వ్ ఫారెస్ట్ లో సుమారు 20 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వ ఉద్యోగి బాలరాజు ఆక్రమించి సాగు చేపట్టారు. దీన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు బాలరాజు నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం నర్సరీ ఏర్పాటు చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఓ హాస్టల్ వార్డెన్, నీటిపారుదల శాఖలో ఏఈ స్థాయి వ్యక్తి, మరో 15 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సర్కారు భూమిని స్వాధీనం చేసుకుని దర్జాగా సాగు చేసుకున్నారు. పోడు భూమిని నమ్ముకుని జీవిస్తున్న తమను వదిలేసి బడాబాబులు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని గిరిపుత్రులు కోరుతున్నారు. ఉన్న టీచర్స్, ఎంప్లాయీస్ అని అంటా ఉన్నారు. వాళ్ళది యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మా భూముల మీదకి ఎక్కడ వచ్చి పడతారు అని చెప్పి ఇప్పుడు మాకు అందరికి కూడా నోటీసులు ఇచ్చిండ్రు. హక్కుపత్రాలు ఉన్నవారికే భూమి అని చెప్పి అంటా ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళు మాకొకటి క్లియర్గా మీ భూములు, మీ పేదవాళ్ళ భూములు 3, 4, 5 ఎకరాలు ఉన్న వాటి జోలికి మేము రాము అని చెప్పి మాకు ఒక హామీ ఇవ్వాలని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ మాకు సహకరించాలని కోరుతా ఉన్నారు. ఇది ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్లో పనిచేస్తున్నారు. ఆయన దగ్గర ఒక 20 acres పైన ల్యాండ్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చూద్దామని వచ్చాం. అసలు గ్రౌండ్ డిమార్కేషన్ అసలు ఏంటి చూద్దామని వచ్చాం. సర్వే చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వివరాలు చేసేసి ఈ ల్యాండ్ని ఒకవేళ 20 ఎకరాలు ఉన్నది ఇదైతే తీసేసుకొని దీని మీద ప్లాంటేషన్స్, హరితహారం ప్రోగ్రామ్ కింద ప్లాంటేషన్స్ చేపట్టడం. ఫారెస్ట్ భూముల కబ్జాలపై విచారణ కొనసాగిస్తున్నామని, భూ బకాసులను వదిలే ప్రసక్తే లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.